హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇక్కడ నైట్ ఏమో నేను ఇడ్లీ పిండికి అయితే బియ్యం అయితే నానబోసాను. ఈ మార్నింగ్ నానబోద్దాం అనుకున్నాను కానీ నిన్న మర్చిపోయాను. ఇంకా సరే మా వారు ఉండాలి అనేసి నైట్ అయితే నానబెట్టేశాను. ఇంకా అవైతే కడిగి మా వారి దగ్గర అయితే పంపించేశాను. నైటే నేను క్లీన్గా స్టవ్ అంతా తుడిచిపెట్టేశాను. మార్నింగ్ లేవడము పిల్లలకైతే లంచ్ బాక్స్ చేసేవాలి. అందుకే నైట్లోనే అన్ని పనులు అయితే చేసుకునేస్తాను. ఇక్కడ పిల్లల్ని నేను పొద్దున్నే పాలు తాగనరా అంటే ఇద్దరు వద్దని చెప్పేశారు. ఏమో మమ్మీ ఈరోజు తాగాలని లేదు, మాకైతే వద్దని చెప్పేశారు. ఇంకా సరే అని నేనైతే ఇంకా లంచ్ బాక్స్కి అయితే పప్పు అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఈరోజైతే మునక్కాయ సాంబార్ అయితే చేస్తున్నాను. అందుకే పప్పు అయితే ఫస్ట్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఇదైతే నేను టిఫిన్లోకి కూడా ఇదే పెట్టేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకే సాంబార్ అయితే రెండింటికి బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీలు దోశలు అయిపోతుందని అందుకే ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే తినరండి. అందుకే ఈరోజు పిండి లేదు అని చెప్పి ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను. కుక్కర్లో అయితే ఉట్టి పప్పే కడిగి అయితే పెట్టేస్తున్నాను. సాంబార్కి అయితే పప్పు అయితే పెట్టేసి స్టవ్ పైన నేను నెక్స్ట్ బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. నానుతా ఉంటుందనేసని రైస్కి అయితే వైట్ రైస్కి నీట్గా కడిగేశాను. బియ్యం అయితే కడిగేసి రైస్ కుక్కర్లోకి అయితే వేసి ఎసురు పోసి పెట్టేశాను. రైసు కుక్కర్లో చేస్తే ఏమో మెత్తగా అయిపోతుంది. అందుకే రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. ఎందుకో ఎక్కువ ఉడికిపోతా ఉంది ఎంత కరెక్ట్గా నీళ్ళు పోసినా. అందుకే ఈరోజైతే రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ నేను మునక్కాయ క్యారెట్ వేసి సాంబార్ అయితే చేస్తున్నాను. మునక్కాయలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఈరోజు సాంబార్ అయితే చేసేస్తున్నాను. పప్పు అయితే విజిల్ వచ్చేసింది. ఇంకా అది ఆవిరి వచ్చే లోపల నేనైతే సాంబార్కి అయితే మునక్కాయలు ఆల్రెడీ కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నాను. ఇంకా క్యారెట్, ఆనియన్స్, టమోటాలు అయితే కట్ చేసి రెడీగా అయితే పెట్టుకోవాలి పప్పు ఆవిరి వచ్చే లోపల. ఇవైతే ముందు మా ఇంటి ఓనర్ వాళ్ళైతే అమ్ముతూ ఉంటే తీసుకున్నాను. వాళ్ళకి చెట్లు ఎక్కువగా ఉన్నాయంట. ఈరోజే మా చెల్లెలు కూడా పంపించింది మునక్కాయలు అయితే వాళ్ళ చెట్లో కాసాయని. ఇంకా ఉన్నాయి కదా అనేసి ఇంకా పాతవెత్తి ఈరోజైతే సాంబార్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మా చెల్లి పంపించినవి కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఫ్రై అయినా చేసి పెట్టాలి. ఎప్పుడు సాంబార్ అవుతుంది. మునక్కాయలు కూడా క్యారెట్ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి సాంబార్లో. నాకు బాగా ఇష్టము క్యారెట్ వేస్తే సాంబార్లో అయితే. కొంచెము స్వీట్గా కొంచెం కారంగా అట్లుంటుంది సాంబార్ అయితే. ఇంకన్నీ అయితే కట్ చేసుకునేస్తున్నాను. పిల్లలకైతే ఈరోజు ఫ్రై ఏం చేసి ఇవ్వటం లేదు. ఇంకా ఫ్రై చేసి ఇస్తే ఇంకా సాంబార్లో కూరగాయలు తినకుండా వచ్చేస్తున్నారు. అందుకే ఈరోజు నేను ఫ్రై అయితే ఏం చేసి లేదు. అప్పలం అయితే ఏంచిస్తానన్నాను. ఇంకా అది మెత్తగా అయిపోతుందిలే మధ్యాహ్నంకి, ఏమొద్దు నువ్వు ఉట్టి సాంబారే చేయని చెప్పేశారు. ఇంకా సరే అని ఇంకా సాంబార్ అయితే చేసేస్తున్నాను. సాంబార్కి అయితే టమోటాలు, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను రెడీగా అయితే. మలసీకేమో ఫోన్ కావాలని అడుగుతూ ఉంది. మధ్య మధ్యలో అయితే తను తీసుకునేసింది. కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు. ఇక్కడైతే పప్పు అయితే ఆవిరి వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే పప్పును ఒకసారి అయితే చూస్తున్నాను మెత్తగా ఉడికిందా లేదా, మళ్ళీ కొంచెము ఉడికించాలని. మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇంక ఈ పప్పులో అయితే నేను పసుపు పొడి ఒక 1/2 స్పూన్ వేసాను. మిరప్పొడి ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసాను. దాంట్లోనే తగినంత ఉప్పు కూడా వేసి మెత్తగా అయితే మెదిపేసాను పప్పు గుత్తితో అయితే. ఉప్పు సాంబార్కి సరిపడా ఇప్పుడే అయితే వేసేసాను. నెక్స్ట్ టైం నేను తిరగబాతులు అయితే వేయలేదు.
నేను కుక్కర్లోనే ఉడికిస్తున్నాను, పప్పునైతే ఫ్రీగా ఉడుకుతుందనేసని. ఇలా మెత్తగా అయితే పామేశాను. ఇంకా తగినంత వాటర్ పోసుకున్నాను సాంబార్లోకి. కూరగాయలు ఉడకాలి కాబట్టి కొంచెం పలసంగానే పప్పులో అయితే నీళ్ళు పోస్తున్నాను. కూరగాయలు ఉడికేసరికి మళ్ళీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది సాంబార్ అయితే. ఇంక ఇప్పుడైతే మొత్తం ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను. అది ఉడికే లోపల నేను ఇక్కడ సాంబార్కి అయితే తిరగబాత పెట్టేస్తున్నాను. చింతపండు అయితే కడిగి పెడుతున్నాను సాంబార్లోకి. కొంచెం చింతపండు రసం పోస్తే బాగుంటుంది. మామిడికాయ ఉంటే అవసరం లేదు, చింతపండు కలిపి పోయాల్సిన అవసరం లేదు. నా దగ్గర మామిడికాయ లేదు కాబట్టి నేను చింతపండు అయితే ఒక అర నిమ్మకాయ సైజు అయితే నానబెడుతున్నాను కడిగేసి. ఇది కూరగాయలంతా ఉడికిపోయాక లాస్ట్లో అయితే కలిపి చింతపండు రసం అయితే పొయ్యాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఫోన్ అయితే తనకి ఇచ్చేసాను, ఏదో హోంవర్క్ ఉంది రాసుకోవాలంటే. నేను ఫోన్లోనే వీడియో అయితే తీస్తాను, అందుకే అప్పుడప్పుడు మిస్ అయిపోయింది. ఈరోజైతే మామూలుగా అడగదు, ఈరోజు ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయనింది, అందుకని తనకైతే ఇచ్చేసాను. ఇక్కడైతే నూనె పోసాను, ఒక 3 స్పూన్లు నూనె పోసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే వేసి వేయించుతున్నాను. అందులోనే ఒక 6-7 వెల్లుల్లిపాయలు కూడా దంచి అయితే వేశాను. బాగుంటుంది సాంబార్కి వేయడం వల్ల. అవి వేగాక అందులోనే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేశాను. నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను సాంబార్లోకి అయితే. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులోనే టమోటాలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక కరివేపాకు కూడా కొంచెం వేసాను. కొత్తిమీర అయితే దించుకునే ముందు వేసుకుంటాను సాంబార్లోకి అయితే. నేనైతే తిరగబాతలో ఇష్టం ఉంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు టమోటాలు కూడా వేసేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటూ కలుపుతూ ఉండాలి. టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మునక్కాయ క్యారెట్ అయితే వేసేస్తున్నాను. ఈ 2 వేసాక బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు అయితే. ఇందులో అయితే నేను ఉప్పు ఏమీ వేయటం లేదు, ఆల్రెడీ నేను పప్పులో వేసేసానని ఇందులోకి అయితే వేయలేదు. ఇక్కడ పప్పు కూడా ఉడుకుతూ ఉంది, ఇదైతే ఫ్రై అవుతూ ఉంది. కొంచెం చెమ్మంతా పోయే వరకు ఫ్రై చేసుకునేసాను. ఇప్పుడైతే ఈ ఉడుకుతూ ఉండే పప్పులోకి అయితే వేసుకునేవాలి ఈ ఫ్రై మొత్తము. ఇలా మొత్తం అందులోకి వేసుకునేసి మొత్తం ఒకసారి కలిపేసి మనకు ఉప్పు కారం సరిపోయిందా అని చూసుకోవాలి. ఇంగువ కూడా ఉడికేటప్పుడు వేసుకోవాలి కొంచెము. ఒక చిన్న అర స్పూన్ అంతా ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సాంబార్లోకి. నేను చెప్పాను కదా, ఇందులో అయితే నేను చింతపండు రసం పోసేది, ఇంగువ వేసేది, అలానే కొత్తిమీర లాస్ట్లో వేసేది అయితే మిస్ అయ్యింది. సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉన్నిందండి. ఈ మునక్కాయలంతా బాగా ఉడికాక అందులోనే చింతపండు రసం అయితే పోసుకోవాలి. ఇలా మరిగేటప్పుడు అయితే నేను పోసాను, అదైతే మిస్ అయిపోయింది. మీరైతే పోసుకోండి చేసేటప్పుడైతే. మామిడికాయ ఉంటే ఇంకా నేను మళ్ళీ చింతపండు రసం అయితే పొయ్యను. ఇది ఉడికే లోపల నేనైతే పక్కనైతే రవ్వ ఉప్మా కూడా చేసేసాను, గోధుమ రవ్వ ఉప్మా అయితే. ఈ 2 అయితే నేను ప్రాసెస్ ఫుల్గా చూపిద్దామని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను.
కానీ మా లస్సీ ఫోన్ అడిగిన దానివల్ల ఈ 2 అయితే మిస్ అయిపోయాయి. ఈ ఉప్మా కూడా నేను ఆల్రెడీ నా వీడియోలలో అయితే చేశాను. షార్ట్ వీడియోలో అయితే ఉంది. గోధుమ రవ్వ ఉప్మా అయితే నేను చేస్తున్నాను. ఇంకా సరేలే ఇంకా చూపించాం కదా అనేసని సరే చూపిలేదు ప్రాసెస్ మొత్తం అయితే. ఇది కొంచెము ఉడికేది టైం పడుతుంది. మామూలు బొంబాయి రవ్వ కన్నా ఇది కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుందండి ఉడికేందుకు. ఇంక ఇలాగా సాంబార్ ఒక పక్క, ఉప్మా ఒక పక్క అయితే చేసేసాను నేనైతే. మా డింపులు నాకు వద్దు ఉప్మా అని అంటాడు. నేను కొంచెం కలర్ఫుల్గా అయితే తనకైతే ప్లేట్లోకి అయితే వేయించాను. నేను తినను, నాకొద్దు, నాకు ఇష్టం లేదు అనేసి అని చెప్పాడు. ఇంకా ఎట్లా ఒకట బుజ్జగిచ్చి అయితే నేనైతే తనకి వేసి తినిపించేశాను ఉప్మా అయితే. ఇలా మూత పెడుతూ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. చాలా టైమే పడుతుంది, ఒక 15 మినిట్స్ పైనే పడుతుంది ఉడకడానికే. ఇంకా నాకు వాటర్ అంతా ఇంకిపోయింది అనంగా ఇంకా అప్పుడైతే కొత్తిమీర లాస్ట్లో అయితే చల్లేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసి ఇంకా మా డింపుల్కి అయితే టైం అయిపోతూ ఉంది. ఇంకా తనకైతే ఇచ్చేసి నేనైతే ఇంకా లంచ్ బాక్స్కి అయితే వేసి ఇవ్వాలి పిల్లలకైతే. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. తన కోసము కొంచెం కలర్ఫుల్గా ఉండడానికైతే ఇలాగా కప్పులో వేసి ప్లేట్లో అయితే ఇలా పెట్టి సాంబార్ అయితే పోసి తనకైతే ఇచ్చాను. తను తినను అంటే ఇంకా లాస్ట్కి నేనే అయితే తినిపించేశాను ఉప్మా అయితే. మళ్ళీ తిన్నాక మళ్ళీ బాగుంది మమ్మీ అనేసి అని చెప్తా అన్నాడు. చట్నీ అయితే చేద్దాం అనుకున్నా, ఇంకా సాంబార్ కూడా బాగుంటుంది ఉప్మాకి అనేసి ఇంకా తనకి సాంబార్తోనే వేసి ఇచ్చేసాను. చాలా బాగుండిందండి సాంబార్ కానీ ఉప్మా కానీ. సాంబార్ అయితే రైస్లోకి కూడా చాలా బాగుంది. మునక్కాయ ఫ్లేవర్తో బాగుంటుందండి. మునక్కాయ వేస్తేనే సాంబార్కి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా నేనే డింపుల్కి అయితే ఇలాగా తినిపించేశాను. వేడిగా ఉంది ఇంకా తను తినలేడు అనేసని ఇంకా తనకైతే తినిపించేసి వచ్చాక ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంక ఇద్దరికి ఒకేసారి అయితే క్యారీకి అయితే ఇచ్చేస్తున్నాను. పెరుగు ఎత్తుకొని పొమ్మంటే లస్త అయితే వద్దని చెప్పేసింది. ఉట్టి సాంబారు రైసే ఇచ్చేయమనింది. ఇంకా డింపుల్కి అయితే సరే వేసిలే మమ్మీ పెరుగు అని చెప్పాడు. ఇంకా ఇద్దరికి అయితే ఫస్ట్ రైస్ అయితే ఇచ్చేస్తున్నాను. నాకు మార్నింగు వీళ్ళు పోయే వరకు ఈ పనులే సరిపోతుందండి. నిద్ర లేయడము, వంటింట్లోకే వచ్చేస్తాను. నేనైతే వాకిలు కడిగేసి ముగ్గేసేసి ఫస్ట్ అయితే వంటింట్లో వచ్చి ఈ వంట పని చేసేసి వాళ్ళకంతా రెడీ చేసి పంపించేసాకే ఇంకా నాకు మళ్ళీ రెస్ట్ అయితే వస్తుంది. వాళ్ళు పోయే వరకు నాకు వంటింట్లోనే సరిపోతుంది. ఇంకిద్దరికైతే సాంబార్ అయితే పోసిచ్చేసాను. అది కొంచెం చల్లారాలని ఇంకా రైస్ కూడా వేడి వేడిగా అట్టే మూత పెట్టేస్తే మళ్ళీ వాటర్ అంతా క్యారీలో పడిపోతుంది. వేడిగా వేయించేస్తే కొంచెం అలాగా వేసి పెట్టేసి ఆరబెడతాను. ఆ లోపల నేను స్నాక్స్ ఏమన్నా ఇవ్వాలన్నా పిల్లల్ని ఏదన్నా రెడీ చేయాలన్నా రెడీ చేసేస్తాను. ఇంకా డింపుల్ అయితే సాక్స్లు వేసుకొని ఇంకా స్కూలుకి రెడీ అవుతున్నాడు. ఈ లోపల నేనైతే స్నాక్స్కి అయితే యాపిల్ అయితే కట్ చేసేసాను. అలానే లంచ్ బాక్సులంతా క్లోజ్ చేసి బ్యాగుల్లోకి అయితే పెట్టేస్తున్నాను. యాపిల్ అయితే ఎక్కువ తెచ్చేసాడు. మా వారు తెచ్చింది తెలియక అమ్మ వచ్చునింది. మొన్న ఒక రోజు అమ్మ కూడా తెచ్చేసింది. ఇంక రోజు అయితే యాపిలే ఇచ్చేస్తున్నాను. ముందైతే జ్యూస్ చేయిచ్చేస్తున్నాను. దగ్గు వచ్చేస్తుందండి పిల్లలకైతే. అందుకే ఈ మధ్య ఏమీ జ్యూస్ చేయటం లేదు పిల్లలకైతే. ఇప్పుడు కొంచెం క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా, ఈ టైంలో జ్యూస్ ఇస్తూ ఉంటే దగ్గుతూ ఉండారు. అందుకనే జ్యూస్లు అయితే చేయటం లేదు. ఇంకా జ్యూస్ చేస్తే ఇంకా కంపల్సరీ చక్కెర వేయమంటారు. అందుకనే జ్యూస్ అయితే చేసి ఇవ్వటం లేదు. ఇంకా డింపుల్కి అయితే పెరుగు కూడా పోసి క్యారీలో అయితే పెట్టేశాను. ఇంకా తనకైతే లంచ్ బాక్స్కి వేసేసి క్యారీ బ్యాగ్లో అయితే పెట్టేశాను నాప్కిన్ పెట్టి.
ఇంకా తనైతే బయలుదేరేశాడు. ఇంకా మలసికి కూడా వేసేసాను కదా, ఇంకా తన బ్యాగ్ దగ్గర అయితే తన లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా తనైతే రెడీ అవుతా ఉంది. ఈ లోపల మునక్కాయలు తెచ్చున్నారు కదా, ఇవి వాడిపోతా ఉన్నాయని నేనైతే వీటిని కట్ చేసి అయితే బాక్సుల్లో అయితే పెడుతున్నాను. ఇలాగా అట్లే పెట్టేస్తా అంటే నిల్వ ఉండటం లేదండి, వాడిపోయి మధ్యలో మెత్తగా అయిపోతూ ఉన్నాయి. అందుకే ఇలాగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మటుకు అట్టే ఫ్రెష్గా ఉంటాయి. అందుకే కట్ చేసేసి బాక్సులో అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ టైం చేసుకునే వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా వీటిని అయితే కట్ చేసి పెట్టేశాను. ఇంకా లస్తా కూడా ఇంకా టిఫిన్ వేసిమంటా ఉంది. ఇంకా స్టవ్ బండ్ అంతా మొత్తం ఒకసారి అయితే తుడిచేస్తున్నాను. స్టవ్ కూడా కొంచెం మెస్సీగా ఉంది. ఇంకా రవ్వ ఉప్మా చేశాను కదా, అది ఎంత జాగ్రత్తగా చేసినా స్టవ్ అంతా రాలిపోతుంది అవి రవ్వ వేయించే లోపల. ఇంకా అందుకనే మొత్తం ఒకసారి అయితే వంట అయిపోయింది కదా అని ఇంకా తుడిచేస్తున్నాను. ఇంకా వంట పని అయితే అయిపోయిందండి. ఇంకా నా కోసం అయితే నేను అలానే టీ అయితే పెట్టుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నేను టీ అయితే ఏం తాగలేదు, నిద్ర లేచినప్పుడు వేడి నీళ్ళు తాగేసాము. ఇంకా పిల్లలు పాలు కూడా వద్దనేసినారు. ఇంకా టీ జోలికే పోలా, నాకు వంట చేయనే సరిపోయింది. ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా అయితే టీ పెట్టుకొని తాగుదాము అనేసని ఇంకా స్టవ్ అయితే కొంచెం మెస్సీగా ఉన్నింది, నాకైతే నచ్చలేదు. ఇంకా మొత్తం ఒకసారి తుడిచేస్తే ఇంకా శుభ్రం అయిపోయింది. ఇంకా టీ ఎక్కి అయితే నేను పాలైతే స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా మా వారిని అడిగాను టీ తాగుతారా అనేసని. సరే ఇవ్వులే, నాకు కూడా తలనొప్పిగా ఉంది అనేసి అంటే ఇంకా మా వారికి నాకు అయ్యేటట్లయితే టీ అయితే పెట్టాను. ఇంక ఇక్కడ సాంబార్ అయితే మిగిలిన సాంబార్ని అయితే నేను వేరే గిన్నెలోకి అయితే వేసి పెట్టేస్తున్నాను. కుక్కరు ఎందుకు అంత పెద్దది అనేసని ఇంకా వీటినైతే నేను క్లీన్గా తోమేవాలి. ఇంకా సామాన్లు అయితే ఇంక ఇన్ని ఉన్నాయి పిల్లల లంచ్ బాక్స్ అయ్యేసరికి. నైట్ తోమేశాను కాబట్టి అంత మాత్రం పడినాయి, లేకపోయింటే షింక్ నిండిపోయి ఉంటుంది. ఇంక ఇక్కడ లస్తాక్ అయితే వేయిస్తున్నాను ఉప్మా అయితే. మా లస్సీకి అయితే ఈ ఉప్మా తింటుంది కానీ బొంబాయి రవ్వ ఉప్మా అంటే నచ్చదు. ఈ ఉప్మా అన్న కొంచెం తింటుంది. మా డింపుల్కి అయితే ఉప్మాలంటే అస్సలు నచ్చదండి. మీరు రోజు ఇడ్లీ దోశ చేయిస్తే మటుకు రోజు తింటాడు కానీ ఈ ఉప్మాలంటే వాడికి నచ్చనే నచ్చదు. అందుకే ఇంకా తెచ్చి ఇంకా వేస్ట్ అయిపోతుంది నాన్న, ఇంకా మీరు తినాల్సిందే, వారానికి ఒకసారన్నా నేను చేసేస్తాను, ఎప్పుడు దోశలు ఇడ్లీలు తింటా ఉంటే హెల్త్కి మంచిది కాదు అని చెప్పి ఇంకా నేనైతే ఈరోజు వాళ్ళు మారం చేసినా నేనైతే చేసేసాను ఉప్మానే. ఇంక ఇక్కడైతే తనకి ఇచ్చే లోపల టీ అయితే ఉడికిపోయింది. ఇంకా నాకు మా వారికి అయితే టీ అయితే పోసుకొని నేనైతే ఇంకా టీ తాగేస్తున్నాను. లస్సీ అయితే తింటా ఉంది. ఇంకా తనకైతే జడ వేయాలి. ఇంకా సరే త్వరగా తిను, టైం అవుతుంది, నేను టీ తాగే లోపల నువ్వు తినేసేయి, నీకు జడేసేస్తాను అని చెప్తా ఉన్నాను మా లస్సీకైతే. మా లస్సీ చూడండి ఇంత పెద్ద పిల్ల అయినా కూడా ఇంకా అనామిక కథలు అయితే చూస్తూ ఉంది. ఇంకా నేను టీ తాగేశాక తనని రెడీ చేసి పంపించేశాక ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి అయితే పిల్లలంతా వెళ్ళిపోయాక నేను ఇలాగ ఓపిగ్గా అయితే చేసుకుంటాను. మామూలుగా అయితే పిల్లలే చేసేస్తారు, దీపం పెట్టేసి అయితే వెళ్తారు. ఈరోజైతే నేను ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేశాను. ఇంకా అందుకనే దీపాలన్నీ తోమాను. అందుకనే పిల్లలైతే ఆరతి ఇవ్వలేదు, నేనే ఆరతిస్తాను, మీరు వెళ్ళిపోండిలే అని చెప్పేశాను. మామూలుగా అయితే నేను ఈ వంట చేసేసి లేట్ అయిపోతుందని మా వారు పిల్లల్నే పొద్దున్నే ఆరతిచ్చేయండి నాన్న, మీ అమ్మ ఆరతిచ్చే కొందికి 10 అయిపోతుంది, మీరే రోజు స్నానం చేసుకొని పూజ చేసేయండి పొద్దున్నే అని అంటే వాళ్ళే చేసేస్తారు. ఈరోజు నాకైతే ఫుల్గా పని ఉన్నింది, అందుకే నేను చేసుకుంటాను. ఈరోజు దీపాలన్నీ క్లీన్ చేసుకోవాలి, మీరు ఈరోజు వద్దు అని చెప్పి పంపించేశాను. ఆ తర్వాత నేనైతే ఇలాగ పూజ చేసుకున్నానండి. బెడ్షీట్లన్నీ కూడా ఆరబెట్టేశాను ఈరోజు వాషింగ్ మిషన్కి వేసి.
మొత్తము డీప్ క్లీనింగ్ అయితే చేశాను ఇల్లు మొత్తము. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. మధ్యాహ్నం అయితే ఇంకా పిల్లలకి చేసిన అన్నమే మేమిద్దరం అయితే తినేసాము. మా వారు కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. ఈవినింగు 4 అలా అవుతా ఉంది. అప్పుడైతే మా వారు నాకు తలనొప్పిగా ఉంది, నాకు కాఫీ పెట్టి ఇవ్వు అనేసి అని చెప్పారు. ఇంకా నేను కాఫీ నాకొద్దు టీ పెడతాను అని అంటే, అట్ట కాదు నాకు కాఫీ ఇవ్వు అంటే, ఇంకా నేను అంతగా తాగను కాబట్టి కాప్పొడి పెట్టుకో ఉంటాను కానీ ఎవరన్నా అడుగుతారని ఇంకా ఈరోజైతే ఇంకా లేదనేసని ఇంకా ఓపెన్ చేసి అయితే మా వారికి ఇంకా నేను కూడా తాగేశాను. అదే అయితే ఇంకా నా కోసం ఒక్కదాని కోసం ఎందుకులే ఇంక టీ అని నేను కూడా ఇంకా కాఫీనే తాగేశాను. ఆ తర్వాత సామాన్లు ఉన్నాయండి, ఇంకా అవన్నీ అయితే తోమేశాను. లస్తా కూడా వచ్చింది. ఇంకా లస్తా లంచ్ బాక్సు ఇంకా షింకులో ఉన్న సామాన్లన్నీ అయితే ఒకసారి తోమేశాను. ఇంకా మళ్ళీ అయితే డింపుల్ వచ్చాక ఇంకా మళ్ళీ అయితే పడతాయి సామాన్లు అయితే. ఇంకా అప్పటికి మళ్ళీ ఎక్కువ అయిపోతాయని ఇంకా కొన్ని కొన్నిగా అయితే తోమేస్తున్నాను. ఇంకా పాలు కొన్ని మిగిలాయి, ఇంకా వీటిని అయితే సేమ్ వేసి పెట్టేద్దాము అనేసని ఇంకా వీటిని అయితే వేడి చేస్తున్నాను. ఇడ్లీ పిండి కూడా రుబ్బుకొని వచ్చేసారు మా వారైతే. ఇంకా అది కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. మార్నింగే రుబ్బుకొని వచ్చేసారు. ఇంకా కొంచెము ఒక 3-4 అవర్స్ అయితే నేను బయటే పెట్టేస్తాను. కొంచెం పిండి పులిచాకే మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఎప్పుడు తీసి దోశలు పోసుకున్న ఇడ్లీలు పెట్టుకున్న ఇడ్లీలు మెత్తగా వస్తాయి. అందుకనేసనే తేవడం ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి. కొంచెం పులిసాక మళ్ళీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. అప్పుడు బాగా మెత్తగా అయితే వస్తాయి. ఫ్రిడ్జ్లో అట్టే తేవడం పెట్టేసామంటే ఇడ్లీలు పెట్టిన రాయిల్లాగా వస్తాయి. అంతలో నేను రవ్వ ఇడ్లీ అయితే చెయ్యను. ఎప్పుడు ఉప్పుడు బియ్యము, పచ్చి బియ్యము, ఉద్దిపప్పు వేసి నానబెడతాను. వీటిని రుబ్బుకొని వచ్చి ఇట్లా పిండి ఇడ్లీ పెడతాను నేనైతే. మాకు రవ్వ ఇడ్లీ అలవాట్లేదు. ఇంకా ఈ పిండితో బోండాలు చేస్తారండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా పిండి రుబ్బుకొని వచ్చిన రోజే ఇలాగా చేసుకుంటే భలే క్రిస్పీగా ఉంటాయండి బోండాలు. మా పిల్లలైతే ఈరోజు అడిగారు, ఇంకా సరే అని చేస్తానులే అని చెప్పాను. ఇంకా పిండి అంతా ఫ్రిడ్జ్లోకి అయితే వేరేక గిన్నెలోకి పోసి అయితే పెట్టేశాను. కొంచెం పిండి అయితే బోండాల కోసం అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడ నేను 3 ఆనియన్స్, కొత్తిమీర, అలానే పచ్చిమిరపకాయ ఇవన్నీ అయితే కట్ చేసి పిండిలోకి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అయితే లేవు, తెమ్మని చెప్పాను. మా వారైతే అమ్మ వచ్చింది, గుడికైతే తీసుకొని వెళ్ళుండారు, ఇంకా తీసుకొని వస్తానని చెప్పారు. ఇంకా అందుకని నేను కట్ చేసేటివన్నీ ముందుగానే ఇలాగ కట్ చేసి అయితే పెట్టుకునేస్తున్నాను. ఇంకా సరే ఆయన తెచ్చే లోపల ఇవంతా రెడీ చేసుకుందామని ఇంకా కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం కరివేపాకు ఇవన్నీ అయితే కట్ చేసి ఆ పిండిలో అయితే వేసుకునేస్తున్నాను. ఇది ఒకసారి ట్రై చేయండి, నిజంగానే చాలా బాగుంటాయండి ఈ బోండాలు అయితే. నాకు భలే ఇష్టము. మా పిల్లలకు కూడా శనగపిండి బోండాల కన్నా ఈ బోండాలు అంటే చాలా ఇష్టము. ఇలాగా ఆనియన్స్ అంతా కట్ చేసి అయితే వేసుకునేసాను. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా పచ్చిమిర్చి లేవు బోండాలు వేద్దామంటే, ఈ లోపల నేను కారం కూడా చేసేద్దాము. బోండా కాంబినేషన్ కారం అయితే చాలా బాగుంటుందండి, అందుకే కారం చేద్దామని నేనైతే ఇంకా కారానికైతే ఆనియన్స్, టమోటా ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. నేను 2 టమోటాలు అయితే తీసుకున్నాను కారంకి అయితే. అలానే 3 ఆనియన్స్ అయితే మీడియం సైజు అయితే తీసుకున్నాను. ఇంకా వీటికే కదా బోండాలకే కదా అని కొంచెము తక్కువగానే చేస్తున్నాను కారం అయితే. ఇంక ఇవంతా కట్ చేసుకుంటున్నాను. ఇవేం సన్నగా అవసరంలే, మిక్సీలోనే వేసేస్తాం కాబట్టి కొంచెం మీడియం సైజుగానే కట్ చేసుకుంటున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి కారంలోకి అయితే. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి వేస్తున్నాను.
వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం ఫాస్ట్గా అయితే వీడియో అయితే చూపించేస్తున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు అయితే ఒక 10 దాకా అయితే వేసుకున్నానండి. కారము ఎక్కువగా ఉండాలని, కొంచెం తక్కువ కారంగా ఉన్నాయని నేనైతే 10 వేసుకున్నాను. మీకు ఎక్కువగా అనిపిస్తే ఒక 5, 6 వేసుకోండి, సరిపోతుంది. ఇంక ఇందులోనే రాళ్ళుప్పు కూడా ఒక అర స్పూన్ వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకునేసాను. ఇంకా దీన్ని అయితే ఇలానే తినేవచ్చు, లేదంటే తిరగబాత ఇష్టపడితే తిరగబాత వేసుకోవచ్చండి. నేనైతే తిరగబాత పెడుతున్నాను. ఇది కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, నాకు అంతగా ఇష్టపడదు అట్లే తినాలంటే, అందుకే నేను తిరగబాత అయితే పెడుతున్నాను. ఇక్కడైతే నేను కారంకి ఎప్పుడు కానీ మంచి నూనె వేస్తానండి. ఇంకా 3 స్పూన్ల మంచి నూనె అయితే వేసాను. అందులో ఆవాలు, పచ్చినపప్పు, ఉద్దిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే కరివేపాకు కూడా వేసి కొంచెం పప్పులంతా కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ కారం ఎత్తి అందులో అయితే వేసుకునేవాలి. నేను మామూలుగా ఎగ్గు దోశకు కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్ అండి, ఏం మార్పే లేదు, ఇలానే చేసుకుంటాను. కారం అయితే నేను ఎగ్గు దోశ చేయాలంటే కూడా ఈ కారం అయితే ఎగ్గు దోశకి అయితే చాలా బాగుంటుందండి. మామూలు దోశలాగా పోసుకునేసి ఈ కారము ఒక గరిటె వేసేసి అందులోనే గుడ్డు కొట్టేసి మొత్తము స్ప్రెడ్ చేసేసేదే అండి, చాలా బాగుంటుంది ఈ కారం ఎగ్గు దోశకైతే. ఇంక ఈ బోండాలకు కూడా బాగుంటుందని నేనైతే ఈ బోండాలకైతే ఈ కారం చేస్తున్నాను. మా పిల్లలైతే ఇంట్లో కారం ఉందంటే ఫస్ట్ అడిగేది ఎగ్గు దోశ అండి. ఇంకా కారము అది ఉడికే లోపల ఇంకా మా వారి కోసమని ఇంకా రైస్ అయితే పెడుతున్నాను. ఇంకా మా వారికి నైట్ డ్యూటీ ఉంది, అందుకే బియ్యం అయితే కడిగి ఒక గ్లాస్ అయితే పెడుతున్నాను. పిల్లలైతే ఇంకా మాకేం వద్దు, బోండాలే తినేస్తాము, మాకైతే అన్నం చేయొద్దు అని చెప్పేశారు. ఇంకా అందుకనే మా వారికి అయ్యేటట్లే ఒక గ్లాసే పెట్టేశాను. ఇంకా నేను కూడా అంతే అండి, ఇంకా బోండాలు తినేస్తే ఇంకా మళ్ళీ ఏం తింటాంలే అని ఇంకా నా కోసం కూడా నేనేం పెట్టుకోలేదు. ఇంకా మా వారు నైట్ డ్యూటీ వెళ్ళాలి కదా, ఇంకా అన్నం తినకుండా వెళ్తే ఇంకా డ్యూటీ చేయలేరని ఆయన కోసం అయితే అన్నం అయితే పెట్టేశాను. ఇంకా పొద్దున్న చేసిన సాంబార్ అయితే ఉంది. అమ్మ కూడా ఒక 2 రకాల కర్రీస్ అయితే తెచ్చింది. ఇక్కడ చూడండి, తోముతా ఉంటే సామాన్లు పడతానే ఉన్నాయి. ఇంకా అమ్మ వాళ్ళు రాలేదని ఇంకా ఉండే సామాన్లన్నీ మళ్ళీ అయితే తోమేశాను. ఇంకా అమ్మ రావడము ఇంకా బోండాలు అయితే వేయాలి, పచ్చిమిర్చి తేలేదని మా వారు వెయిట్ చేస్తూ ఉండాను. ఇంకా మా వారు అమ్మ అయితే గుడి నుంచి అయితే వచ్చేసారు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉండారు, ఇంకా వాళ్ళని వదిలేసి ఆడబోయేదిలే అని ఇంకా నేనైతే పోలేదు. ఇంకా ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే నూనె అయితే పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా పచ్చిమిర్చి తెచ్చాక ఇందులో అయితే ఒక 7 పచ్చిమిర్చి అయితే వేశాను. ఇడ్లీ పిండి కదా, కొంచెము కారం ఎక్కువే పడుతుందండి. వీటిని మధ్యలోకి చీల్చి చిన్న చిన్నవిగా అయితే కట్ చేసి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకున్నాక పచ్చిమిరపకాయలు ఒక అర స్పూన్ అయితే వంట సోడా వేసాను. అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసాను. కొంచెము తక్కువగానే వేసుకోవాలండి, ఏమో ఈ పిండిలోకి అయితే మటుకు చూసి వేసుకోవాలండి, కొంచెం ఎక్కువైపోయినా ఉప్పగా తెలుస్తుంది మళ్ళీ బోండాలు అయితే. ఇంకా ఉప్పు కూడా వేసాక మొత్తం ఒకసారి కలిపేవాలి. ఇందులోకి ఇంకా వాటర్ ఏం పోయకూడదండి, అది ఉండేదే కొంచెం లూజ్గా ఉంటుంది కదా, ఇడ్లీ పిండి కదా. ఇంకా నేను వాటర్ అయితే ఏం వేయలేదు, కరెక్ట్గా నాకైతే సరిపోయింది. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. నేను కొంచెం గుంతగా ఉండే స్పూన్ అయితే ఇలాంటిది తీసుకున్నాను. అందులో అయితే వేస్తే గుండ్రంగా వస్తాయి బోండాలు అయితే. ఇంకా ఒక్కొక్కటైతే వేసేస్తున్నాను. పెనంలోకి సరిపడాన్ని బోండాలు అయితే వేసేసాను. కొంచెము నూనె బాగా కాగినాకే వేయాలండి, నూనె కాగకముందు వేస్తే నూనె అంతా లాగేస్తుంది ఈ బోండాలు అయితే. ఇప్పుడు మొత్తము బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే కలుపుతూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ బోండాలు అయితే, భలే క్రిస్పీగా ఉంటాయి.
అమ్మ అయితే నేను బయలుదేరేస్తానమ్మా మీరు చేసుకోండి అని అంటుంది. లేదు నువ్వు తినేసి పో అని చెప్పి ఇంకా అమ్మనైతే ఆపి పెట్టున్నాము. అమ్మ సోమవారం అని గుడికైతే వచ్చింది. ప్రతి వారం అయితే వస్తుంది అమ్మ గుడికైతే. ఇంకా నాకు వెళ్ళుంటాను కానీ ఇంకా పిల్లలు ఉండారు ఇద్దరు అనేసని ఇంకా నేనైతే పోలేదు, వాళ్ళ దగ్గరే ఉండిపోయాను. ఇంకా అంతలో ఎగ్జామ్ అంట మలస్తాకైతే. ఇంకా ఈ డింపుల్ని వదిలేసిపోతే వాళ్ళ అక్కని విసిగిస్తూ ఉంటాడు, చదువుకొనివ్వడు. ఇంకా అందుకనేసనే నేను పోలేదు. ఇంకో నేను ఉంటే అన్న కొంచెము డిస్టర్బ్ చేయడు వాళ్ళ అక్కనైతే. అందుకే నేను ఎక్కడికి పోకుండా పిల్లల ఎగ్జామ్ ఉన్నప్పుడు వాళ్ళకే ఎక్కువ టైం అయితే ఇస్తాను. ఇంకా ఇంట్లోనే ఉండారు అనేసని ఇంకా ఇలాగా పిల్లలకైతే చేసి పెడుతున్నాను. ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశానండి. మా వారికి డ్యూటీ ఉంది కదా, ఇంకా ఆయనకి పెట్టాలి. అందుకే అమ్మకైతే ఫస్ట్ వేయిస్తున్నాను. అమ్మ అయితే నాకు బట్టలంతా ఉన్నాయి కదండి, ఎక్కువ ఆరబెట్టేస్తున్నాను కదా, ఇంకా అవన్నీ అయితే మడతేసి ఇస్తూ ఉంది. వద్దు నేను చేసుకుంటానంటే కూడా ఇంకా లేదులే, నేనేం పని చేసేది లేదు, నీకు వస్తానే కానీ రావడం వెళ్ళిపోతూ ఉండాను, నీకేం చేయించేదే లేదు, ఇంక వచ్చినప్పుడన్నా చేయనివ్వు నన్ను అనేసి అని అంటుంది. ఫస్ట్ పిల్లలకి ఇవ్వకుండా నాకేంది ఇచ్చేది అనేసి అరుస్తూ ఉంది. లేదు నువ్వు టైం అయిపోతుంది అన్నావు కదా, నువ్వు ఫస్ట్ తినేసి బయలుదేరలే ఇంకా అనేసని నేను ఫస్ట్ అయితే అమ్మకే ఇచ్చేసాను. నెక్స్ట్ టైము ఇంకా పిల్లలకైతే ఇచ్చాను. వాళ్ళైతే బాగా ఇష్టంగా అయితే తిన్నారండి. చాలా బాగున్నాయి బోండాలు అయితే. మా అమ్మ కూడా బాగున్నాయి అని చెప్పింది. ఇంకా నాన్నకు కూడా కొన్ని అయితే వేసి పంపించాను. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలాగా బోండాలు అయితే వేసేసాను. ఇంకా అమ్మ అయితే నా కోసము టమోటా పప్పు అయితే తెచ్చింది. అలానే బఠానాలు ఉలగడ్డేసి కుర్మా చేసిందంట. ఇంకా పిల్లలకి ఇష్టం అనేసని వాళ్ళ కోసం అయితే తెచ్చింది. ఇంకా నా దగ్గర ఆల్రెడీ సాంబార్ ఉంది మా, ఎందుకు తెచ్చినావు అంటే లేదులే వస్తాను కదా ఇంకా అందుకని తెచ్చాను అనింది. ఇంకా ఉండే వాటితో అయితే మా వారికి అయితే పెట్టేశాను. ఆ తర్వాత నేనైతే ఇంకా బోండాలు వేసుకొని అయితే తిన్నానండి. చాలా బాగున్నాయి. ఈరోజు నా వ్లాగ్ కూడా ఇంతే అండి. మీకు కనుక నచ్చుంటే నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.